హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. ఎలా ఉన్నారు? సినిమాలు చూస్తూ మనం చాలాసార్లు ఒకే మాట అంటుంటాం. ఇదంతా మన చుట్టూ జరిగేదే, కొత్త ఉంది, ఇది అచ్చం ఫలానా సినిమా కాన్సెప్ట్ లాగానే ఉంది, ఫలానా భాషలో ఉన్నదానిలాగే ఉంది అని. కానీ అదే కథను ఎవరు చూడని యాంగిల్లో చూపిస్తే మన కళ్ళల్లో నీళ్లు తెప్పించేంతగా హృదయాన్ని తాకే కథ అయితే అచ్చం ఇలాంటిదే ఒక చిన్న సినిమా చూసా. ఈ సంవత్సరం నేను చూసిన మూవీస్ అన్నిట్లో ఈ మూవీ చాలా బాగా నచ్చింది. చూసిన వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఈ రివ్యూ తర్వాత మీకు బాగుంటుంది అనిపిస్తేనే థియేటర్లో చూడండి. అంతలా మనసును పిండేసిన మూవీ ఏదో తెలుసా? బ్యూటీ. ఇది ఒక రొటీన్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ కాదు. ప్రేమలో మునిగిపోయిన తన అమ్మాయి కోసం కన్న తండ్రి పడే తపన, కన్నతల్లి అనుభవించే బాధ, చివరికి కుటుంబం మీద పడే మానసిక వేదన, వీటన్నిటినీ ఆడియన్స్ కళ్ల ముందుంచిన బోల్డ్ అటెంప్ట్ బ్యూటీ. కథలోకి ఒకసారి చూస్తే, ఒక మిడిల్ క్లాస్ తండ్రి నారాయణ క్యాబ్ డ్రైవర్. అతని దగ్గరున్న జీవనాధారం ఒక్కటే, అదే తన కారు. ఆస్తులంటూ ఏమీ లేకపోయినా కూతురు ఆనందం కోసం ఏం చేయడానికనే రెడీ అయ్యే కూతురు పిచ్చోడు. ఆమె పుట్టినరోజు బైక్ కావాలి నాన్న అని అడగగానే ఏమీ ఆలోచించకుండా తన గుండె రాయి చేసుకుని కారు తాకట్టు పెట్టి మరీ బైక్ కొంటాడు. ఇదే నిజమైన తండ్రి ప్రేమ అని గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ఆ బైక్ ఎక్కడికి వెళ్తుంది? బర్త్డే రోజు ఆ అమ్మాయి కొత్త బైక్తో ఎక్కడికి వెళ్ళింది? కూతురు అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. నీ వల్లే నా జీవితం చాలా కొత్తగా మారిపోయింది అని బాయ్ ఫ్రెండ్తో చెప్తూ లిప్ లాక్ చేస్తుంది. ఇది చూసే ప్రేక్షకుడికి కాస్త బాధ కలిగినా ఇది చాలా చోట్ల జరుగుతున్న నిజమే అని అనుకుంటారు. అలేఖ్య తల్లి ఒక సాధారణ మిడిల్ క్లాస్ గృహిణి. తన భర్త కష్టాలు అర్థం చేసుకుంటూ కూతురి భవిష్యత్తుపై ఆందోళన పడే సగటు తల్లి. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసే తండ్రి కూతురు కాదు, క్యాబ్ డ్రైవర్ కూతురువి, ఉన్నంతలో సర్దుకోవాలి అని గుర్తు చేస్తూ ప్రాక్టికల్గా బ్రతకమని చెప్తుంది. కానీ కూతురు మాత్రం వేరే వాడితో దారుణమైన స్థితిలో తన ఒంటి మీద ఉన్న బట్టల్ని ఒక్కొక్కటి విప్పుతూ వీడియో కాల్స్ మాట్లాడుతుంది. ఒకసారి కూతురున్న దృశ్యం చూసిన తల్లి పడే ఆవేదన ఎవరి కళ్ళనైనా తడిపేస్తుంది. ఒకరోజు క్యాబ్లో బురకా వేసుకున్న ఒక అమ్మాయి నారాయణ కారు ఎక్కుతుంది. ఆ ఎక్కిన అమ్మాయి తన కూతురే అని గుర్తుపట్టిన నారాయణ గుండె తట్టుకుంటుందా? తన కూతురు ఒక లాడ్జ్లో వేరే వాడితో ఉందని తెలిసినప్పుడు రక్తం మరిగిపోకుండా ఉంటుందా? ఇదే క్లైమాక్స్కి దారితీసే టర్నింగ్ పాయింట్. 18 ఏళ్లు కూడా నిండని వయసులో కూతురు పూర్తిగా ప్రేమలో మునిగిపోతుంది. పేరెంట్స్ ఎంత కష్టపడినా, ఎంత సాక్రిఫైస్ చేసినా కూతురు తన డెల్యూషన్స్లో మైకంలో ఉండిపోతుంది. ఇక్కడే సినిమా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. తెలియని వయసులో తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ లైఫ్ మొత్తం మార్చేస్తాయి. నవేడే చాలా మంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రజెంట్ ఉన్న ఫాస్ట్ కల్చర్ని బట్టి లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. జీవితం మొత్తం నాశనం అయిపోయాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇలాంటి ఇన్స్టెంట్ లవ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అస్సలు గుర్తురారు. వాళ్ళు చెప్పిన మాటలు చేదుగా ఉంటాయి. వాళ్ళు పడే ఆవేదన ఆ టైంలో అర్థం చేసుకునే ఆలోచనే ఉండదు. అదే లైఫ్ అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఇదే ఈ మూవీ లైన్. సీనియర్ నరేష్ యాజ్ ఎ ఫాదర్ నారాయణ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. బైక్ కొనే సీను, క్యాబ్లో కూతురుని గుర్తుపట్టే సీను, ప్రతి సీన్లో ప్రతి తండ్రిని ఏడ్పించాలని నటించాడు. వాసుకి యాజ్ ఎ మదర్ నిజమైన మిడిల్ క్లాస్ తల్లిలా కనిపించింది. పర్టికులర్లీ వీడియో కాల్ సీన్లో ఆమె కన్నీళ్లు సినిమా చూసే ప్రతి హృదయాన్ని తాకేలా చేశాయి. నిలాకి పాత్ర యాజ్ ఎ డాటర్ అలేఖ్య బోల్డ్ క్యారెక్టర్. లిప్ లాక్స్, బెడ్రూమ్ సీన్స్, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ లో కూడా చాలా బాగా జస్టిస్ చేసింది. అంకిత్ కోయా యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్ అర్జున్ పెట్ లవర్ పాత్రలో చాలా బాగా చేశాడు. స్టోరీలో తనకన్నా తండ్రే హీరో అని అర్థం చేసుకుని కాస్త వెనకడుగు వేశాడు. మ్యూజిక్ బై విజయ్. బేబీ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ ఈసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బ్యూటీ సినిమాకి కొత్త లైఫ్ ఇచ్చాడు. పర్టికులర్లీ కన్నమ్మ సాంగ్ చాలా సోల్ఫుల్, చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, రియల్ లొకేషన్స్ లైక్ వైజాగ్, హైదరాబాద్ లో షూట్ చేయడంతో సినిమా చాలా న్యాచురల్ గా అనిపించింది. స్టోరీ కొత్తది కాదు. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ చాలానే చూసాం. బేబీ, కొత్త బంగారు లోకం, చిత్రం మొదలైనవి. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే ట్విస్ట్ మ్యాటర్ అన్నమాట. మూవీని హీరోయిన్తో కాకుండా తండ్రితో స్టార్ట్ చేశాడు. అందుకే ఈ కథలో నిజమైన హీరో ఫాదర్. ఫస్ట్ హాఫ్ రొటీన్గా అనిపించిన ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ రైడ్. క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ అయినా చూపించిన తీరు స్ట్రాంగ్గా టచ్ చేస్తుంది. ప్రపంచం మొత్తం నీ మీద పగబట్టినా నీ కోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒక్కడే, అదే నాన్న. నాన్నంటే వారియర్, నాన్నంటే దేవుడు అనే మెసేజ్ చాలా బలంగా ఇచ్చారు. ఈ సినిమా కాలేజ్ గోయింగ్ యంగ్స్టర్స్ కి వార్నింగ్, పేరెంట్స్ కి రిమైండర్. మీ పిల్లలపై ఒక కన్నేసి ఉంచండి. ఫ్యామిలీస్ కి ఎమోషనల్ జర్నీ. ఓవరాల్ బ్యూటీ సినిమా ప్యూర్ బ్యూటిఫుల్ స్టోరీ. డే టు డే లైఫ్ లో జరిగే నిజమైన ఇన్సిడెంట్ ని బోల్డ్ గా చూపించిన సెన్సిబుల్ అటెంప్ట్. స్మాల్ మూవీ అయినా హానెస్ట్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఆడియన్స్ ని కదిలిస్తుంది. రేటింగ్ అంటూ ప్రత్యేకంగా చెప్పలేను. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ గుండె ఎంత బరువుగా ఉంటుందో అదే ఈ సినిమా రేటింగ్. Thank you all.